5 నిమిషాల తర్వాత అయితే ఇలా ఫ్రై అయిపోతున్నాయి. ప్లస్ ఇది అయితే మొత్తం డ్రైగా ఫ్రై అయిపోయింది మటన్ అనేది. ఎంత డ్రైగా అయింది అయితే ఫ్రై అయితే మొత్తం అయిపోయింది. హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ టు సాయి ప్రియ విజయ్ వ్లాగ్స్. మీరైతే ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తగా మన ఛానల్ని చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరైతే మమ్మల్ని చాలా సపోర్ట్ చేస్తున్నారు. మీకు అందరికైతే చాలా థ్యాంక్స్ అండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటలేరు ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ కూడా చేయండి, షేర్ కూడా చేయండి. ఈరోజు అయితే ఇక మా ఆయన అయితే మటన్ తీసుకొచ్చాడు. మా ఊర్లో అయితే కోసారు. 1/2 kg మటన్ అయితే తీసుకొచ్చారు. రండి చూద్దాం. చెప్పాను కదా మా ఆయన మటన్ తీసుకొచ్చాడని. 1/2 kg మటన్ అన్నమాట. మా ఊర్లోనే కోసారు. ఇప్పుడైతే ఆయన కర్రీ చేస్తాను, నేను పాపని పట్టుకొని ఉన్నా. మటన్ అయితే కర్రీ చేసి మంచిగా ఇక ఫ్రై చేస్తాడు. ఇదైతే పెరుగు ప్యాకెట్. సో మటన్ అయితే ఫ్రై చేయబోతున్నాను. ఇది కొద్దిగా అయితే పెరుగు వేసుకుంటాను. సో ఇది ఒక్క కొద్దిగా ఏంటంటే 100 గ్రామ్ అనుకోండి. 100 గ్రామ్ కూడా కాదు పెరుగు. ప్లస్ దాంట్లో అయితే ఇది ఫస్ట్ నేను వెల్లుల్లి వేస్తున్నాను. వెల్లుల్లి, అల్లం వెల్లుల్లి, టమాటో, లైట్గా టమాటా, ఒక్క టమాటానే, అది కొన్ని మిర్చీలు ప్లస్ ఏంటంటే ఉప్పు మనకు సరిపోయిన రుచికి, ప్లస్ కారము. ఇదైతే కారం అయితే నేను ఎక్కువ వేసుకుంటాను, ఎందుకంటే ఫ్రై చేస్తాను కాబట్టి మంచిగా వాటికి ముక్కలకు అంటుకోవాలి. సో దానివల్ల అయితే ఈ కారం తెస్తున్నా. ఇది 1/2 kg మటన్ అండి. లైట్గా పసుపు. సో ఇవన్నీ అయితే వేసేసినాం. ఏంటంటే లైట్గా అయితే ఇది జీరా పౌడర్ అండి, జీరాది. సో ఇది కొద్దిగా జీలకర్రది, జీరా లైట్గా జీలకర్ర పొడి అయితే వేసేసిండు ఆయన. ఇది వచ్చేసి మిరియాల పొడి, బ్లాక్ పెప్పర్, మిరియాల పొడి కొద్దిగా లైట్గా. ఈ మసాలా అయితే నేను ఫ్రై కోసం అయితే ఈ మసాలా తీసుకున్నాను, ఎవరెస్ట్ మీట్ మసాలా. సో ఇది ఎవరెస్ట్ మీట్ మసాలా అండి. ఇది చూడండి, ఇదైతే నేను కొద్దిగా లైట్గా వేస్తున్నాను. ఇది ఎవరెస్ట్ మీట్ మసాలా. ఇది దీంట్లో లైట్గా వేసుకుంటాను. ఇలా అయితే అన్నీ వేసేసుకున్నారు మా ఆయన. సో ఇదైతే మొత్తం కలిపేస్తాను. ఏం వాటర్ లేదనేది ఏం పోయలేదు నేను. చూడండి మొత్తం ఎట్లా అయిందో. ఇట్లయితే కలిపేసి ఒక 2 hours అయితే పెట్టేస్తాను ఫ్రెండ్స్. నేను మొత్తం అయితే ముక్కలకు మస్తు పడుతుంది. ఇప్పుడైతే కలిపేసుకుంటున్నాడు. మా పెద్ద పాప అయితే స్కూల్కి వెళ్ళిపోయింది. నేనైతే స్నానం చేసేసినాం. మా కృతిక పాప అయితే అస్సలు ఇంటలేదు. ఇక హాయ్ చెప్పు, నువ్వు హాయ్ చెప్పు. విన్నది ఇక చెప్పది. మా పాప కోసం అయితే ఎగ్ కర్రీ అయితే చేసిన, వీడియో కూడా తీసిన ఒకసారి. అది ఎగ్ కర్రీ ఇప్పుడు తీయాలి. ఆ రోజు కలిపేస్తున్నారు మా ఆయన అయితే మస్తుగా. అట్లా కలిపేసి ఒక 2 hours అట్లా మొత్తానికి ఇట్లా మెల్ట్ చేసేసిన మొత్తానికి మ్యాగ్నెట్. సో ఇది ఒక 2 hours అయితే ఉంచేస్తాను ఫ్రెండ్స్. తర్వాత అయితే మస్తు ఫ్రై చేస్తాను. ఈ సాయంత్రం అయితే మంచిగా మేము అందరం కలిసి తినచ్చు. ఇదైతే మటన్ ఫ్రై. సో చూడండి ఎట్లా అయిందో. ఇప్పుడైతే మటన్ ఫ్రై కలిపేసిన ఫ్రై చేస్తే ఇదైతే ఒక 2 hours అయిన తర్వాత ఓకే పెట్టేసి ఫ్రిడ్జ్. మా ఆయన అయితే ఇప్పుడు కర్రీ చేస్తున్నాడు, మటన్ కర్రీ. ఉల్లిపాయలు అయితే సన్నగా తరిగేసి అని చెప్పిండు. బాగానే కట్ చేయమన్నాడు. మరి
ఎక్కువనే కట్ చేసేస్తుంది. నూనె అయితే కొద్దిగా ఎక్కువ అవసరం ఉంటుంది, ఎందుకంటే ఫ్రై చేస్తున్నాను కాబట్టి మటన్ది. నూనె అయితే వేసుకున్నాను. ఇది మొన్న వేస్తే తప్పు, నువ్వు వేస్తే ఒప్పు అన్నమాట. నేను ఫ్రై చేస్తున్నా చిన్న సరే, మటన్ ఫ్రై చేస్తున్నా, చాలా సూపర్ అయితే వస్తుంది నాకు తెలిసి. నా చిన్న పాప అయితే పడుకుంది. బార్లో తర్వాత చేస్తున్నా. ఇంతకుముందు ఒకసారి మా పెద్ద పాప కడుపు ఉన్నప్పుడు చేసిన, మళ్ళీ ఈరోజు అయితే ఈ మటన్ ఫ్రై అయితే ట్రై చేస్తున్నాను. సుమారు 4-5 ఇయర్స్ అవుతుంది. 4-5 years ఏనా? ఆమె కడుపులో ఉన్నప్పుడు చేసినావు మినిమం. సో ఇదే ఉల్లిగడ్డ అయితే మొత్తం ఎక్కువ మొత్తంలో తీసుకున్నాను. నాకు కొన్ని ఉంది కోసుకున్న తర్వాత ఉన్నది. ఇదైతే అంటే తర్వాత కోసిస్తా కానీ ఇప్పుడు ఉంచాలంటున్నారు మా ఆయన. మొత్తం లైట్గా ఫ్రై చేసుకోవాలి, లైట్గా. ఇదిగో ఇక్కడ ఉంది పట్టుకున్నాను. సో లైట్ ఫ్లేమ్ అనేది చేసేస్తాను. మనం ఇంతకుముందు మటన్ పెట్టింది కదా, తీసుకొస్తాను, ఫ్రిడ్జ్లో పెట్టిన. మినిమం 2 hours అవుతుంది ఫ్రిడ్జ్లో పెట్టి. లైట్గా ఫ్రై చేస్తున్నాడు మా ఆయన అయితే. ఇక ఈ కడాయి తెచ్చినప్పటి నుంచి ఇక నిన్న వెజ్ బిర్యానీ అయింది, ఈరోజేమో మటన్ కర్రీ. దీంట్లోనే ఏది కొత్త 2 hours అయితే మటన్ ఇట్లా పెట్టిన, ఇదైతే ఇట్లా అయిపోయింది అని చెప్పాను కదా. ఇప్పుడైతే మొత్తం ముక్కలకి మసాలా, కారం, ఉప్పు ఇవన్నీ తగిలేసాయి మంచిగా. ఇప్పుడు ఇదైతే లో ఫ్లేమ్ మీద కుక్ చేస్తాయి. ఇది అయితే ఒక 10 minutes, అప్పటి వరకు ఇదైతే మస్తు అయిపోతుంది. ఇగో ఆయిల్ అని పెట్టిన లో ఫ్లేమ్ మీద ఇక మంట పెట్టి మటన్ అయితే ఉడికించుకుంటున్నాడు మా ఆయన. దీంట్లో ఏమి వేయాలి అవే కలిపేసుకున్నాయి. ఇక్కడైతే ఉల్లిపాయలు ఫ్రై చేస్తున్నాడు మా ఆయన అయితే. సరే సినిమా దీని మీద మూత అక్కడ ఉన్నాయి. సో 10 నిమిషాలు అయితే టైం పడుతుంది. ఇది లైట్గా ఫ్రై చేస్తాను. ప్లస్ ఇది వచ్చేసి ఒక 10 minutes అయితే మంచిగా ఉడకనిస్తాం ఫ్రెండ్స్. తర్వాత అయితే మంచిగా అయిపోతుంది, మళ్ళీ ఫ్రై చేసుకునే మస్తు ఉంటుంది. చూడండి 15 నిమిషాల తర్వాత అయితే ఇలా ఫ్రై అయిపోతున్నాయి. ప్లస్ ఇది అయితే మొత్తం డ్రైగా ఫ్రై అయిపోయింది మటన్ అనేది. ఎంత డ్రైగా అయింది అయితే ఫ్రై అయితే మొత్తం అయిపోయింది. అంటే ఇది ఒక 15-20 నిమిషాలు అయితే ఉడకబెట్టిన. తర్వాత అప్పటి వరకు అయితే ఇవి లో ఫ్లేమ్ మీద అయితే ఏమంటారు, ఇవి అయితే ఫ్రై చేసిన ఉల్లిగడ్డ మొత్తం అయితే ఫ్రై చేసిన, చాలా సూపర్గా వచ్చింది. ఇది కూడా మంచిగా డ్రైగా అయితే అయిపోయింది. ఇప్పుడు ఇదంతా ఇంట్లో వేసేస్తున్నా ఫ్రెండ్స్. చూడండి మొత్తము ఏం వేయకుండా అయితే మొత్తం దాని మీద ఉడికేసిన. ఇంతకుముందు మ్యాగినేట్ చేసినందుగా 15 నిమిషాలు అయితే మంచిగా ఫ్రై చేసిన. చూడండి ఇంత మొత్తం ఇదంతా ఇంకిపోవాలా, మొత్తం ముక్కలు పట్టాలా, అప్పుడైతే ఇంకా సూపర్గా అవుతుంది. అసలు స్టాప్ వచ్చినట్టు ఇవ్వండి. చూడండి అయితే ఇట్లా వేసుకుంటే ఇంకో షాపు. సో ఇదైతే మొత్తం డ్రైగా అయితే మొత్తం కలిపించిన. ఒక 15 నిమిషాలు అయితే మంచిగా లో ఫ్లేమ్ మీద అయితే ఫ్రై చేస్తాను. తర్వాత మళ్ళీ హై ఫ్లేమ్ మీద అయితే ఫ్రై చేస్తాను ఫ్రెండ్స్. ఇదంతా మిగిలిందంతా మనం ఉంటే దాంట్లో వేసేయండి, ఏం లేదు కాబట్టి వదిలేసుకోవచ్చు. అయితే లో ఫ్లేమ్ పెట్టేసి ఉడకనిస్తే ఒక 10 నిమిషాలు. ఏం వెళ్ళిన అవసరం లేదు, అదే మొత్తం ఫ్రై అయిపోతుంది. దాంతో కప్పేసి అయితే ఒక 15-20 minutes అయితే లో ఫ్లేమ్ ఉంచేస్తే అప్పటికైతే షాప్లో ఉండి పని చేసుకుంటుందని ఉంటే. సో ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఉడికింది, మొత్తం మూత పెట్టేసి ఉంచిన. చూడండి ఎంత డ్రైగా అయిపోయింది. చూడండి మళ్ళీ పీస్ కూడా మస్తు ఉడికినాయి. ఏం వాటర్ పోలేదు, ఆ ఉల్లిగడ్డ వాటర్ మాత్రమే వెళ్ళింది. సో దానివల్ల అయితే మొత్తం డ్రైగా అయితే ఫ్రై అయిపోయింది. ఇంకొక 15 నిమిషాలు ఉడికించి వదిలేసి అయిపోతుంది. మధ్యలో కలుపుతున్నా ఫ్రెండ్స్, కలపకపోతే మొత్తం అడుగు అంటుకుంటుంది. సో అందువల్ల అయితే మధ్యలో కలుపుతున్నాను. లో ఫ్లేమ్ మీద అయితే మొత్తము ఫ్రై చేసుకుంటున్నాను.
వాళ్ళకి చూడండి ఎట్లా వచ్చింది, మొత్తం గ్రేవీ టైప్ వచ్చేసింది మస్తు. మనం వాటరే పోయలేదు, అంత మస్తు వచ్చింది అది. ఇప్పుడైతే గ్రేవీ కూడా అసలు గ్రేవీ ఉండదు, మొత్తం ఇంకా డ్రైగా ఫ్రై అయిన తర్వాత మనకు మొత్తం దగ్గర అంటుకున్నట్టు అవుతుంది. సో అప్పుడైతే మనకు మంచిగా కనిపిస్తుంది ఇంకా. సో ఇప్పుడైతే ఇలా చేసుకున్నాం. మధ్యలో మనకి ఏమైనా కారం ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చు. సో నేను అప్పుడు వేసుకున్న కారమే సరిపోతుంది కాబట్టి నేను మధ్యలో ఇంకేం వేసుకుంటాను. ఇట్లా ఒక 5 minutes ఒకసారి అయితే కలుపుతూ ఫ్రై చేస్తున్నాం. ఇప్పుడు 20-30 minutes తర్వాత అయితే ఇట్లా అయిపోయింది. ఇంకో 20 minutes ఉడకనిస్తే ఖతం ఇవి ఉడుకుతుంది మటన్ అయితే. చూడు ఎంత డ్రైగా అయిపోతుందో. సో ఇదైతే ఫ్రై చేస్తున్నాం. సో నేను ఇంతసేపు అయితే షాప్లో ఉన్నా, కూర అయితే ఉడుకుతుంది, ఫ్రై అయిపోతుంది మంచిగా. మా ఆయన అన్నాడు కదా ఒకసారి కలిపి రాపో అన్నాడు. కూర అయితే స్మెల్ అయితే సూపర్ వస్తుంది. టేస్ట్ ఎలా ఉంటుందో తెలియదు కానీ ఇది మంచిగా ఫ్రిడ్జ్ తోటి చాలా సూపర్. టేస్ట్ కూడా బాగానే ఉంటుంది. మా ఆయన చేస్తాడు కదా. ఇది గ్రేవీ కూడా నీళ్ళు పోయకుండానే గ్రేవీ అయిందన్నమాట. మా ఆయన అయితే కొంచెం వర్క్ చేసుకుంటున్నాడు. ఆయన పెళ్ళిళ్ళు కొట్టింది కదా, ఆ ఫోటోలు అయితే సెలెక్షన్ చేసుకుంటున్నాడు. మీకు చూపెడతానండి ప్లీజ్. ఇవైతే పెళ్ళి ఫొటోస్ ఆల్బమ్ కోసం సెలెక్షన్ చేస్తున్నారు. ఏవి మంచిగా వచ్చినాయి, ఏవి మంచి రాలేదని సీరియస్గా కూర్చొని సెలెక్షన్ చేస్తున్నారు. కూర కలిపి మంచి పని చేసి బంద్ ఎత్తి పెడతాయింది. బంద్ చేయాలా అంతే, ఇంకో 10 నిమిషాలు కావాలి. పెళ్లి ఫోటోలు మా ఊర్లో చూడండి కూర్చొని ఇక్కడ సెలెక్షన్ చేస్తున్నాడు. నన్ను నీళ్ళుతే అవిదే ఇవిదే అంటాడు. సో కర్రీ అయితే ఉడికింది. మా ఆయన స్టవ్ కట్టేసైపో కలిపి ఒకసారి అన్నాడు. ఇక సరే అని ఒకసారి కలిపి కర్రీని అయితే స్టవ్ కట్టేస్తున్నా. సూపర్గా వచ్చింది కర్రీ అయితే. టేస్ట్ ఎలా ఉంటుందో కానీ చూడడానికైతే చాలా సూపర్ అన్నమాట. తినేటప్పుడు టేస్ట్ చూసి చెప్తా మా ఆయన ఎట్లా చేసిండు అనేది. ఇప్పుడైతే ఇక మటన్ ఉంది కదా అని పూరీలు అయితే చేస్తున్నాను. నేను పూరీలు అయితే లాటిస్తున్నాను, తర్వాత ఇక కలుద్దామని. మా పాపలు అయితే బయట ఆడుకుంటున్నారు. మటన్ నేనే చేయమన్నా, పూరీలు చాలా రోజులు అయింది, మంచిగా ఉంటుందని. అన్నం కూడా పొద్దున్నది ఉంది, మధ్యాహ్నం ఇక తినలేదు మేము. షాప్లో గిరాకీ ఎక్కువ ఉండేసరికి అన్నం పొద్దున్నది ఉంది కదా కొంచెం చేద్దామని పూరీలుగా చేస్తున్నాను నేను. మటన్ అయితే మస్తు అయిపోయింది ఫ్రైగా. చూపిస్తా ఒక్క నిమిషం. చూడండి ఎట్లా అయిందో, మస్తు డ్రై అయితే ఫ్రై అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక మేము పూరితో సహా అయితే తినేస్తాము. చాలా రోజులకైతే మటన్ ఫ్రై చేసి నేను చాలా రోజులు అయింది, చెప్పాను కదా, దాదాపు 4-5 years అయితే అవుతుంది. మా ఆవిడైతే ఇక్కడ దోమ కూడా బాగా కొడుతున్నాయి, పెద్ద పెద్ద దోమలు వస్తున్నాయి, చలి కూడా ఎక్కువ పెడుతుంది. చలి అయితే ఘోరం ఉన్నది మా సైడ్. ప్రాజెక్టు కూడా దగ్గర ఉంది కదా, వాటర్కి చలి ఎక్కువ పెట్టండి. స్వెటర్ వేసుకుంటే ఇక పాపకు ఫీడ్ చేయరాదని స్వెటర్ అయితే వేసుకోను. పొద్దున్న పని చేసేటప్పుడే నేను స్వెటర్ వేసుకుంటాను. పూరీలు అయితే లాటించడం అయిపోయింది, కాలుస్తున్నాను. ఇగో తోటకూర వచ్చింది అయితే తోటకూర కొనడానికి పోయితే మా ఆయన కాల్చేసాడు దీన్ని కలుపుతా అని. కరెంట్ పోయింది ఇప్పుడే, ఏమైతే ఇప్పుడే వచ్చింది, అస్సలు వినడం లేదు. కొత్తిమీర ప్లస్ తోటకూర అయితే కొన్నాము. కొత్తిమీర అయితే ఫ్రెష్గా ఉంది, మా ఊర్లోనే దొరుకుతుంది. పూరీలు అయితే ఇలా కాలుస్తున్నాను. ఈమె అయితే ఆల్రెడీ తింటుంది. హాయ్ చెప్పు. కరెంట్ పోయింది కరెక్ట్ టైంకి. అయిపోయినాయి, కొన్ని ఉన్నాయి. చాటలో ఏమో బెండకాయలు ఉండే, అందుకే ఇక ప్లేట్లో పెట్టేసిన పూరీలు.
ఏమి ఏమి బేట ఏమి ఊపుతా అండి మా ఆయన చెయ్యి పట్టుకొని ఇట్లా ఇట్లా తినుకుంటా కడక్ 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 చేయాలా చూసిరేమని కడక్ చేయాలన్నట రోస్ట్ 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 కడక్ చేయాలని నేను ఫస్ట్ బాగా కడక్ తినేదాన్ని కానీ ఎప్పుడు తింటలేను వీళ్ళు పుట్టినప్పటి నుంచి కడక్ తినడమే మానేసిన అయిపోయిందా పడేసింది అయిపోలే కింద పడేసి ఎక్కడ నేను రెండు తిన్నా నువ్వు ఇగో ఊకే 2 తిన్ను 3 తిన్నా ఇట్లా అనుకుంటా ఉండమంటది అన్న 2 తిన్నా 2 డాడీ ఎన్ని తిన్నాడు 5 తిన్నాడు ఏమని ఎత్తుకో ఏమైతే అస్సలు తినడం లేదు అటు ఉండమంటే వాళ్ళ డాడీ దగ్గర ఇగో నువ్వు నేను పడుతుంది మరి మనం ఇయ్యాలనా పళ్ళు ఎప్పుడు డాడీ బండి మేము ఇప్పుడైతే అన్నం తింటున్నాము మా కృతిక పాప చూడండి నా దగ్గరికి వచ్చింది ఇది వచ్చేసి మటన్ చెప్పాను కదా ప్లస్ అయితే మా ఆవిడ పూరి చేసింది చూడండి పొద్దున అయితే కొద్దిగా అన్నం ఉంది మాకు సరిపోతుంది మా చైత్ర పాప అయితే మా మామయ్య తోటి అటు వెళ్ళింది వాళ్ళ ఇంటికి రేపు పొద్దున వస్తా డాడీ అని చెప్పేసి ఇంకేంటంటే ఆమెకైతే కర్రీ ఆ పూరి అయితే పంపించాము అటే పుట్టుకుని పోయి అటే తింటానని చెప్పింది ఇక మా ఆవిడ ఇప్పుడైతే ఇవన్నీ వడ్డిస్తుంది నాకైతే దానికైతే పెడతారు నువ్వు అడుగుతారు ఇట్లా అక్కడ చూసినప్పుడు ఎట్లా కూర్చుంటావు ఇటు జరుగు ఇట్లా బొమ్మం తిందాం కలుపు ఇట్లా మస్తు ఫ్రై అయిపోయింది గ్రేవీ మంచిగా జ్యూసీ వచ్చింది టేస్ట్ ఎలా ఉందో చెప్తామన్నమాట నేనైతే ఎక్కువ మటన్ కర్రీ చేయనండి ఎందుకంటే మా ఆయన చేస్తాడు నేను చేస్తే నాకు తినబుద్ధి కాదన్నమాట చికెన్ కర్రీ చేస్తాను కానీ మటన్ కర్రీ అయితే చెయ్యను ఆయనకి మెత్తడి ఇస్తాను నీకు మెత్తడి ఏంది అట్లా చేస్తున్నావు ఏం అమ్మ గారు మమ్మీ గారు మమ్మీ గారు తిను బేటా ఇగో కర్రీ నాకుతాంది తిను ఫస్ట్ అయితే నేను తింటా తర్వాత మా ఆయన టేస్ట్ అయితే సూపర్ ఉంది నిమ్మకాయ లేవు కదా నిమ్మకాయ ఇంకా సూపర్ ఇంతగా బాగా చెప్పాడా బాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకో వీడియోతో అయితే మేము ముందు ఉంటాము బాయ్ ఫ్రెండ్స్ నేను తినేస్తా ఫ్రెండ్స్ ఇక ఉంటాము బాయ్